హలో ఆల్ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై మదర్ ఛానల్. మమ్మీకి కోల్డ్ ఉండి వాయిస్ రాకపోవడం వల్ల నన్ను వాయిస్ ఓవర్ ఇమ్మన్నారు. సో, కమింగ్ టు ద వీడియో, మేము లాస్ట్ వీక్ ఫ్రైడే బిర్లా సైన్స్ మ్యూజియంకి వెళ్ళామండి. ఇది బిర్లా టెంపుల్ పక్కన ఖైరతాబాద్‌లో ఉంటుంది. దీని టికెట్ ప్రైజెస్ వచ్చేసి విత్ ప్లానిటోరియం షో అయితే 350, నార్మల్ అయితే 200. సో, లోపల అనేది చాలా బాగుంటుంది. లోపల 3 ఫ్లోర్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇంక్లూడ్ చేస్తే 4 ఫ్లోర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏన్షియంట్ కోసం, ఫస్ట్ ఫ్లోర్‌లో సైన్స్ కోసం, సెకండ్ ఫ్లోర్‌లో ఫ్లవర్ వాజెస్, ఇంకా ఏన్షియంట్‌లో వాడిన సెంట్స్, ఫారెన్ కాలం నాటి వస్తువులు వాటి కోసం ఉంటుంది. థర్డ్ ఫ్లోర్‌లో అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్లోర్‌లో డైనోసార్ స్కెలిటన్ ఒకటి, ఇంకా సైంటిస్ట్ అంటే సైన్స్ కోసం ఇస్రో శాటిలైట్స్ కోసం వాటి కోసం ఉంటుంది. సో, ఇప్పుడు చూపిస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది మొత్తం ప్రాక్టికల్ బేస్డే ఉంటుంది. మనం ప్రతీది ఒక మిషన్‌ని చూస్తుంటే అక్కడికెళ్ళి ఎలా వర్క్ చేస్తుందో కూడా చూడొచ్చు. అంటే ఇప్పుడు ఒకటి ఆప్టికల్ ఇల్యూషన్స్ గానీ, ఇలా ఇన్ఫినిట్ వెల్ గానీ ప్రతీది చాలా బావుంటుందండి చూడ్డానికి. అక్కడైతే మొత్తం ఏన్షియంట్ కంప్యూటర్స్, ఫస్ట్ కెమెరా చాలా బాగున్నాయండి. మేము చూసి షాక్ అయ్యాం ఫస్ట్‌లీ. డైరెక్ట్‌గా ఏదో వీడియోలో చూడడం అంటే ఓకే గానీ, డైరెక్ట్‌గా చూస్తుంటే మాకు గూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మా డాడీకి చాలా ఇంట్రెస్ట్ అండి ఇలా ఈ స్టడీస్ పట్ల చూపియడం. అంటే స్టడీస్ పట్ల ఇంకా ఇలా తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. మా డాడీ చాలా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని ఇలా స్టడీస్ పట్ల చూడడం గానీ, తిప్పడం గానీ, టూర్స్‌కి వెళ్ళడం గానీ. అండ్ ఇదొచ్చేసి మొత్తం బయాలజికల్ బేస్డ్ అనమాట. ఒక హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, హ్యూమన్ ఆర్గాన్స్ అలా మొత్తం ఉంటుంది. మనం చూసే ప్రతీదీ ప్రాక్టికల్‌గా చేస్తే ఎలా ఉంటుందనేది మనకు చాలా ఇంట్రెస్ట్ వస్తది కదండీ! అలాగే ఉంటుంది ఇక్కడ అన్నీ. చూస్తుంటే వావ్! ఇంత బావుందేంటి అన్నట్టు అనాలనిపిస్తది మనకి. అండ్ ప్రతి చిన్నది కూడా వీడియో క్యాప్చర్ చేయాలనుకున్నాం అక్కడ. కానీ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వద్దని చెప్పారు. హై సెక్యూర్డ్ అండి. ఫస్ట్‌లీ వాళ్ళు ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు. ఇంకా కెమెరాస్ అనేది. కానీ అలౌ చేశారండి అంతుంటారు గానీ. లోపల మాత్రం వీడియోగ్రఫీస్ అవి తీయొద్దన్నారు. ఫోటోగ్రఫీస్ అవి. కానీ మేమేదో అలా చిన్న చిన్న క్లిప్స్ తీసాము అక్కడ. మేము వెళ్ళే టైంకే కరెక్ట్‌గా జెడ్పీహెచ్ఎస్ మహబూబానగర్ పిల్లలొచ్చారు చూడ్డానికని. వాళ్ళైతే ఇంకా ఫుల్ ఎంజాయ్‌తో చూసారు మొత్తం అంతా. ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్. మేము ఫస్ట్ ఫ్లోర్ చూసి గ్రౌండ్ ఫ్లోర్‌కెళ్ళాము. ఎంట్రన్స్‌లోనే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం ఇక్కడున్నయన్నీ ఏన్షియంట్‌వన్నీ మొత్తం సౌత్ ఇండియాలో కనిపెట్టినవేనండి. అంటే మొత్తం ఇక బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనేటివుంటాయి. ఆ ఏన్షియంట్‌ది చాలా చిన్న క్లిప్ ఉందండి. ఎందుకంటే తీయొద్దని అన్నారు. అట్లా క్లిప్స్ తీయొద్దంట. అది ఏన్షియంట్ ఫ్లోర్‌కి చాలా హై సెక్యూరిటీ ఉందండి. ఒక్క ఫ్లోర్‌కే మినిమమ్ 5 సెక్యూరిటీ గార్డ్స్ అనేటున్నారంటే అర్థం చేసుకోండి ఎంత సెక్యూర్‌గా ఉంచారో అది. లోపలైతే ఇంక అప్పటి కాలంలో చెక్కిన విగ్రహాలు, ఆహ్, ష చేసిన వస్తువులు, వాళ్ళు వాడిన ఐటెమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ప్రతీదీ వర్త్ ఇట్ అనే ఉంటుంది. ఏన్షియంట్ ఫ్లోర్‌లో చాలా చిన్న క్లిప్ ఉందేంటి అని అడుగుతారేమో! అక్కడ చాలా తీయనీయలేదండి వీడియో కూడా. చాలా స్ట్రిక్ట్ హై సెక్యూరిటీగా ఉంది. ఇక్కడ పైన కూడా ఈ డైనోసార్ దగ్గర కూడా చాలా హై సెక్యూరిటీనే ఉంది. అసలు తీయొద్దన్నారు. మా డాడీ చాలా హెల్ప్ చేశారు ఈ వీడియో క్లిప్స్ తీయడంలో. ఈ వీడియో క్లిప్స్ అన్నీ మా డాడీయే తీశారు. ఇంకా వాళ్ళు వద్దన్నా సరే మేము మీకు చూపియాలి కదా! మీకు చూపిస్తే కాస్తైనా ఇంట్రెస్ట్ ఉంటది కదా చూడ్డానికి అన్నట్టు మేము కూడా తీసాము. ఈ డైనోసార్ స్కెలిటన్‌లయితే చూసేటప్పుడు మనకు కూడా అబ్బా! అనిపియాలనిపిస్తుంది. అంత పెద్దగుంటుంది. వాయమ్మో! ఇంత పెద్దగుందేంట్రా బాబు అనిపిస్తది మనకైతే. ఇదైతే లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా నగర్ అనమాట. ఇది అండర్ వాటర్‌లో ఉంటుంది కదండీ అది. అండ్ ఇది చాలా బావుంటుంది చూడ్డానికి సెట్టింగ్ అయితే. ప్రతీదీ మనకి ఇలాగా చూపించడం వలన చదువుకోవడమే కాక నాలెడ్జ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మేము ఏన్షియంట్ దగ్గర లోపల రాయల్‌ది ఒక రూమ్ ఉంటుంది. అక్కడ తీద్దాం అనుకుంటే వాళ్ళు మొత్తం ఇంకా ఫోన్సే తీసుకున్నారు. లాకర్‌లో పెట్టేసారు ఫోన్స్ తీసుకొని ఇంకా. ఇంకా మేము ఇంకా అందుకనే మొత్తానికి ఇంకా తీయకుండా పెట్టేసాము. ఇంకా డైరెక్ట్ ఏన్షియంట్‌దయితే చూడడానికి చాలా బావుంటాయండి ప్రతీదీ. ఈ వన్నాటికన్నా నా ఫేవరెట్ అయితే ఫస్ట్ అండ్ ఏన్షియంట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. ఈ 2 చాలా బావున్నాయి ఫ్లోర్స్. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఇది ఇక్కడికొచ్చి చూస్తే. ప్రతీదీ ఆర్టికల్ పీసెస్ లాగా ప్రతీది ఒక ఇలా పెట్టి చాలా చూపిచ్చారు. మనకు చూస్తుంటే ఒక్కొక్కటి నెక్స్ట్ ఏముందా అని ఇంకా క్యూరియస్‌తోనే చూస్తాము. ఇంకా మనం చూసేదాన్ని బట్టి కాకుండా చేస్తేనే బాగా తెలుస్తది కదండీ! ఇంకా బాగా గుర్తుంటది. ఒకటి ప్రాక్టికల్‌గా చేసామంటే దాన్ని ఎలా చేసామో, ఎలా వచ్చిందనే కదండీ మనకు బాగా గుర్తుంటుంది. నేను మా అన్నయ్య అయితే బాగా ఎంజాయ్ చేసాము ఈ టూర్‌ని. కానీ ప్రతీదీ సైన్స్‌లో చూపియడం చాలా చూపిచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అనమాట ఈ విషయంలో అయితే.
నాకైతే ఇంక మొత్తం తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి వచ్చాయి. అంత బావుంటది ఫ్లోర్. తిరిగే కొద్దీ ఇంకా తిరగాలనిపిస్తది. అంత బావుంది. ఇది సైన్స్ రూమ్ అండి. సెపరేట్‌గా మొత్తం ఓన్లీ సైన్స్ ఎలా పనిచేస్తదని ఉంటుంది. ఇది శాటిలైట్స్ చెప్పా కదా! థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుంది డైనోసార్స్‌తో పాటు. పక్కకి ఒక రూమ్‌లో ఈ శాటిలైట్స్ కోసం ఉంటుంది. అంటే ఇస్రో కనిపెట్టినవన్నీ ఆదిత్య, చంద్రయాన్ 1, 2, 3 ఇలా ఎక్సెట్రా అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మొత్తం రోహిణి ఇలా ఏవైతే ఉన్నాయో మన శాటిలైట్స్ అవన్నీ వాటి కోసం ఉంటాయన్నమాట. మోడల్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడైతే రోవర్స్ కూడా పెట్టారు. రోవర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఈ వర్కింగ్ మోడల్ పెట్టలేదు గానీ, ఇవి చూపిచ్చడం అయితే చాలా చూపిచ్చారు లోపల. మాకు చూస్తుంటే వావ్! ఇంత బావుంటదా స్పేస్‌లో అంటే ఇంత ఉందా సైన్స్‌లో అని. ఈ శాటిలైట్స్ దగ్గరైతే వీడియో తీసాం కానండి, ఫస్ట్ ఫ్లోర్‌లో అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న యాంటిక్ పీసెస్‌నయితే చూడటానికి చాలా బావుంటాయండి. అప్పట్లో అలా చెక్కేవాళ్ళా అనిపించేది. అలా చూస్తుంటే మనకింకా చూడాలనిపిస్తుంది. వాటిని వీడియో తీయాలనుకున్నాం గానీ వాళ్ళొద్దన్నారని చెప్పి తీయలేదు. సో, అన్ని వాళ్ళు వాడిన సూట్స్ గానీ, అప్పట్లో తయారు చేసిన విగ్రహాలు గానీ, గుడి గోపురాలు గానీ అన్నీ చాలా బావున్నాయండి. సో, అక్కడికెళ్ళడం వలన మనకి సైన్స్ పరంగా ఇంప్రూవ్ అవుతది, సోషల్ పరంగా ఇంప్రూవ్ అవుతది, మనకున్న నాలెడ్జ్ ఇంకా ఇంక్రీజ్ అవుతది. ఇవి స్టడీస్ పరంగా అయితే చాలా, చాలా యూజ్‌ఫుల్ అవుతదండి. ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళి, మొత్తం అన్నీ చూసి, ప్రాక్టికల్‌గా చేసి చాలా బావుంటుందండి. ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ నా వాయిస్ ఓవర్ కూడా నచ్చిందంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా బిర్లా మందిర్ సైడ్ వెళ్తే అటు సైడ్ వెళ్ళి ఈ బిర్లా సైన్స్ మ్యూజియంని కూడా విజిట్ చేసి రండి. చాలా బావుంటుంది. మీరేమంటారు? వావ్! బావుంది కదా! అని అప్పుడు చెప్పారు బావుంది కదా! అన్నట్టు అనుకుంటారు. సో, మీకు కూడా నచ్చితే ఒకసారి వెళ్లి చూడండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పుకుంటూ బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.